బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు దహన ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే 20 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, ఈ ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయన్నారు. రాచమల్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎరులై పారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. వచ్చిందంటే గన మందు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు. ఇది కాదు ఇప్పుడు దానికి ఏటీఎం అంటే ఎనీ టైం మందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. బడి పక్కనైనా దొరుకుతుంది, గుడి పక్కనైనా దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు చంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా, మాకు మటుకు అధికారం కావాలా. నకిలీ మద్యాన్ని విక్రయించి మేము 1000 కోట్లు సంపాదిస్తాం. మా మనుషులకు 100 కోట్లు సమకూర్చి ఎలక్షన్లలో మేము గెలుస్తాం. నాకు అధికారం కావాలా, నా మనుషులకు డబ్బు కావాలా. ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సుల విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి, ఏ బస్సులకు అనుమతులు లేవు, ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏ అనుమతులు అయితే మీరు అన్నీ ఉన్నప్పుడు ఇస్తారో, మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్డు ఎక్కాలనో ఆ బస్సే రోడ్డు ఎక్కాల. అట్లా కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డు ఎక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను, హత్యగా భావిస్తా. మిమ్మల్ని ముద్దాయిలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా తప్పించుకుంటామనుకుంటున్నారేమో. తప్పనిసరిగా 100కి 100 భాగాలు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదాన్ని ప్రమాదం కాదు, హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తానా నేను. ఇక ప్రొద్దుటూరులో కూడా ఎప్పుడైనా సరే, ఆడైనా సరే, ఏ బస్సు అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేపిస్తా. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా.